వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్తోత్ర ట్యుటోరియల్. హలో ఎవ్రీవన్, మన 30 డేస్ స్పోకెన్ హిందీ కోర్స్ డే 4 లో ఇది పార్ట్ 3. ఈ వీడియోలో మిగిలిపోయిన రెండు ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ సింగిల్ నేమ్ మరియు తుమ్ గురించి నేర్చుకుందాం. ముందుగా ఒక వ్యక్తి పేరు సబ్జెక్టుగా వచ్చినప్పుడు సెంటెన్సెస్ ఎలా తయారు చేయాలి, తా, తి మరియు హై ఎలా యూజ్ చేయాలి అనేది చూద్దాము. ఆ తర్వాత తుమ్ అంటే నువ్వు లేదా మీరు. దీంతో పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఎలా తయారు చేయాలో ఈజీగా నేర్చుకుందాం. ఈ వీడియో పార్ట్ 1 ఇంకా పార్ట్ 2కి కంటిన్యూషన్ కాబట్టి ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే వాటిని తప్పకుండా చూడండి. వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఈజీ స్పోకెన్ హిందీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ కంటిన్యూ డే 4. ఫస్ట్ ఇక్కడ నేమ్, ఇక్కడ రామ్ అనే నేమ్ తీసుకున్నాను. మీరు రామ్ అనే ప్లేస్లో ధీరజ్, రాహుల్, గోపాల్, గోపి ఇలా ఏదైనా నేమ్ తీసుకోవచ్చు, బట్ పుల్లింగ్ అయ్యి ఉండాలి. ఒకటి అడుగుతాను, రామ్ ఇది సింగులరా ప్లూరలా, ఏకవచనమా బహువచనమా? రామ్ అనే వర్డ్ ఏకవచనమా బహువచనమా? ఏకవచనం కదా, ఒక్కడే ఉన్నాడు అంటే ఏకవచనమే కదా. సో పాజిటివ్ సెంటెన్స్ చూద్దాము. రామ్ క్రికెట్ ఆడతాడు. రామ్ క్రికెట్ ఖేల్తా హై. ఖేల్నా అంటే ఆడటం. ఖేల్నాలో లాస్ట్లో నా అనే అక్షరాన్ని తీసేస్తే ఖేల్, ఇది రూట్ వర్బ్. ఈ రూట్ వర్బ్కి మనము తా అనే అక్షరాన్ని యాడ్ చేసాం. తా, ఆ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వస్తే పుల్లింగ్ ఏకవచనం అని మనకి అర్థం అవ్వాలి. ఓకేనా? తా పక్కన హై రావాలి, హై పైన వితౌట్ డాట్ ఉండకూడదు. రామ్ క్రికెట్ ఖేల్తా హై. రామ్ క్రికెట్ ఆడతాడు అని అర్థం. ఓకేనా? ఒకవేళ రాము వస్తాడు అంటే రావటాన్ని ఏమంటాము? ఆనా అంటాము. సో ఆనాలో నా తీసేయండి, ఆతా హై. రామ్ ఆతా హై. రామ్ వెళ్తాడు అంటే జాతా హై. నా అనే అక్షరాన్ని తీసేసి రూట్ వర్బ్కి తా హై అనే అక్షరాల్ని యాడ్ చేయాలి. ఓకేనా? రాము తింటాడు. రాము బిర్యానీ తింటాడు. రామ్ బిర్యానీ ఖాతా హై. ఇలా నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ని మనమే తయారు చేయొచ్చు. ఓకేనా? సో రామ్ క్రికెట్ ఖేల్తా హై అంటే రాము క్రికెట్ ఆడతాడు. రామ్ ప్లేస్ క్రికెట్. రామ్ ప్లేస్ క్రికెట్. నెగిటివ్ సెంటెన్స్ నకారాత్మక వాక్య. రాము క్రికెట్ ఆడడు. రాము టీవీ చూడడు. రాము ఇంటికి రాడు. రాము స్కూల్కి వెళ్ళడు. ఇవన్నీ నెగిటివ్ సెంటెన్సెస్ అన్నమాట. సో నెగిటివ్ సెంటెన్సెస్ ఏవి తయారు చేయాలన్నా మనము రూట్ వర్బ్ తీసుకోవాలి. రూట్ వర్బ్కి తా హై అనే అక్షరాలు యాడ్ చేయాలి. ఇప్పుడు చూద్దాము. రాము క్రికెట్ నహీ ఖేల్తా హై. ఈ నహి అనే వర్డ్ ఎక్కడ యాడ్ చేయాలి? రూట్ వర్బ్కి ముంగట యాడ్ చేయాలి. రామ్ క్రికెట్ నహీ ఖేల్తా హై. రాము క్రికెట్ ఆడడు. రాము టీవీ చూడడు అంటే ఏం చెప్తాము? చూడడాన్ని దేఖ్నా అని అంటాము. రామ్ టీవీ నహీ దేఖ్తా హై. అర్థమవుతుందా? రామ్ టీవీ నహీ దేఖ్తా హై. ఒకవేళ రాము రాడు అంటే రామ్ నహీ ఆతా హై. రాము వెళ్ళడు అంటే రామ్ నహీ జాతా హై. సో పాజిటివ్ సెంటెన్స్ వస్తే నెగిటివ్ సెంటెన్స్ వస్తుంది. ఓకేనా? సో రామ్ క్రికెట్ నహీ ఖేల్తా హై. రామ్ డస్ నాట్ ప్లే క్రికెట్. రామ్ డస్ నాట్ ప్లే క్రికెట్. డస్ ప్లస్ నాట్ డజంట్ అవుతుంది. ఇంటరాగేటివ్ సెంటెన్స్ ప్రశ్నవాచక వాక్య. రామ్ క్రికెట్ ఆడతాడా? రాము టీవీ చూస్తాడా? రాము స్కూల్కి వెళ్తాడా? ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఎలా అడగాలి? ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ రాసుకోవాలి. రాము క్రికెట్ ఖేల్తా హై. దిస్ ఈజ్ ఏ పాజిటివ్ సెంటెన్స్. దీనికి ముంగట క్యా అనే వర్డ్ని యాడ్ చేయాలి. క్యా రామ్ క్రికెట్ ఖేల్తా హై? क्या राम क्रिकेट खेलता है? डज राम प्ले क्रिकेट? डज राम प्ले क्रिकेट? ఇప్పుడు మన మెయిన్ టాపిక్ తుమ్. గ్రూప్ డిలో ఎవరుంటారు? కేవలం ఒకే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అది తుమ్ అనే సబ్జెక్టు. తుమ్ అంటే అర్థం ఏంటి? మోడర్న్ స్పోకెన్ హిందీలో తుమ్ అంటే నువ్వు అనే అర్థానికి యూజ్ చేస్తూ ఉన్నారు. లిటరల్లీ మీరు. తుమ్ అనేది తూ కంటే పొలైట్ అండ్ కామన్లీ యూజ్డ్. దీని అర్థం నువ్వు లేదా మీరు. తూ కంటే
ఎక్కువ గౌరవం ఇస్తుంది. కానీ ఆపంత ఫార్మల్ అయితే కాదు. ఎవరికి వాడాలి? ఫ్రెండ్స్కి, తోబుట్టువులకి, మనకంటే చిన్నవారికి, ఇంకా కొలీగ్స్తో మాట్లాడేటప్పుడు మనం తుమ్ అనే సబ్జెక్ట్ని యూజ్ చేయొచ్చు. రూల్ వచ్చేసి రూట్ వర్బ్ పక్కన తే హో పుల్లింగ్కి, తీ రూట్ వర్బ్ పక్కన తీ హో స్త్రీలింగ్కి యూజ్ చేస్తాము. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. తుమ్ క్యా కర్తే హో. తుమ్ క్యా కర్తే హో ఈ సెంటెన్స్లో వర్బ్ ఏంటి? కర్తే హో. కర్నా అంటే చేయటం. కర్నాలో రూట్ వర్బ్ తీసుకోండి. కర్ ఈజ్ ఏ రూట్ వర్బ్. ఈ రూట్ వర్బ్కి మనం ఏ లెటర్స్ యాడ్ చేయాలి? తే హో అనే అక్షరాల్ని యాడ్ చేయాలి పుల్లింగ్కి అయితే. తుమ్ క్యా కర్తే హో నువ్వు ఏమి చేస్తావు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, క్యా అనే వర్డ్ తుమ్ అనే సబ్జెక్టు తర్వాత వచ్చింది కాబట్టి ఏమిటి అని అర్థం వస్తుంది. ఓకేనా? తుమ్ క్యా కర్తే హో నువ్వు ఏం చేస్తావు. వాట్ డు యూ డూ? వాట్ డు యూ డూ? అదే స్త్రీలింగ్ని అడగాలి. మీరు ఎవరైనా ఒక అమ్మాయిని క్వశ్చన్ చేయాలి, నువ్వేం చేస్తావు అని అడగాలన్నప్పుడు తుమ్ క్యా కర్ తీ తీ హో రావాలి. తుమ్ క్యా. ఫస్ట్ పాజిటివ్ సెంటెన్సెస్ చూద్దాము. నువ్వు క్రికెట్ ఆడతావు. తుమ్ క్రికెట్ ఖేల్తే హో. తుమ్ నువ్వు క్రికెట్, ఖేల్నా ఖేల్ ఈజ్ ఏ రూట్ వర్బ్. రూట్ వర్బ్ కి తే హో అనే అక్షరాల్ని యాడ్ చేసాము. తుమ్ క్రికెట్ ఖేల్తే హో నువ్వు క్రికెట్ ఆడతావు. యూ ప్లే క్రికెట్. అదే స్త్రీలింగ్ కి చెప్పాలి అంటే తుమ్ క్రికెట్ ఖేల్ తీ థీ ఈ సౌండ్. తుమ్ క్రికెట్ ఖేల్తీ హో. తుమ్ క్రికెట్ ఖేల్తీ హో. యూ ప్లే క్రికెట్. యూ ప్లే క్రికెట్. నెగటివ్ సెంటెన్సెస్ చూద్దాము. రూల్ వచ్చేసి వర్బ్ కి ముందు నహి అనే వర్డ్ ని యాడ్ చేయాలి. నువ్వు క్రికెట్ ఆడవు. తుమ్ క్రికెట్ నహి ఖేల్తే హో. తుమ్ క్రికెట్ నహి ఖేల్తే హో. యూ డోంట్ ప్లే క్రికెట్ లేదా యూ డు నాట్ ప్లే క్రికెట్. స్త్రీలింగ్ అయితే తుమ్ క్రికెట్ నహి ఖేల్తీ హో. తుమ్ క్రికెట్ నహి ఖేల్తీ హో. యూ డు నాట్ ప్లే క్రికెట్ ఆర్ యూ డోంట్ ప్లే క్రికెట్. అదే ఒకవేళ మీరు నువ్వు టీవీ చూడవు అని చెప్పాలి అంటే ఎలా చెప్తారు? తుమ్ టీవీ నహి దేఖ్తే హో. తుమ్ టీవీ దేఖ్తే హో అంటే నువ్వు టీవీ చూస్తావు. తుమ్ టీవీ నహి దేఖ్తే హో అంటే నువ్వు టీవీ చూడవు. నువ్వు వస్తావు అంటే రూట్ వర్బ్ పక్కన తే హో అనే అక్షరాన్ని కదా యాడ్ చేయాలి. నువ్వు వస్తావు తుమ్ ఆతే హో. నువ్వు రావు తుమ్ నహి ఆతే హో. నువ్వు వెళ్తావు తుమ్ జాతే హో. నువ్వు వెళ్ళవు తుమ్ నహి జాతే హో. నువ్వు తింటావు తుమ్ ఖాతే హో. నువ్వు తినవు తుమ్ నహి ఖాతే హో. ఇలా నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ని మనమే తయారు చేయాలి, వర్బ్ ఫార్మ్స్ అన్నవి తెలిసి ఉంటే. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ చూద్దాము. రూల్ వచ్చేసి సెంటెన్స్ కి ముందర క్యా అనే అక్షరాన్ని చేర్చాలి. నువ్వు క్రికెట్ ఆడతావా? నువ్వు టీవీ చూస్తావా? నువ్వు బిర్యానీ తింటావా? నువ్వు హోంవర్క్ చేస్తావా? నువ్వు పాటలు పాడతావా? ఇలాంటి సెంటెన్సెస్ని. సో ముందర క్యా అనే వర్డ్ని మాత్రం యాడ్ చేయాల్సి ఉంటుంది. క్యా తుమ్ క్రికెట్ కెళ్తే హో. పాజిటివ్ సెంటెన్స్కి ముంగట క్యా అనే వర్డ్ని యాడ్ చేయాలి. క్యా తుమ్ క్రికెట్ కెళ్తే హో. డు యూ ప్లే క్రికెట్? డు యూ ప్లే క్రికెట్. అదే స్త్రీలింగ్ అయితే క్యా తుమ్ క్రికెట్ ఖేల్తీ హో. క్యా తుమ్ క్రికెట్ ఖేల్తీ హో. డు యూ ప్లే క్రికెట్? డు యూ ప్లే క్రికెట్. నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ చూద్దాము. రూల్ వచ్చేసి నెగిటివ్ సెంటెన్స్ రాసుకోవాలి ఫస్ట్. నెగిటివ్ సెంటెన్స్ తుమ్ క్రికెట్ నహి ఖేల్తే హో ఇది నెగిటివ్ సెంటెన్స్. దానికి ముంగట క్యా పెట్టాలి అంతే. క్యా తుమ్ క్రికెట్ నహి ఖేల్తే హో అంటే నువ్వు క్రికెట్ ఆడవా, నువ్వు టీవీ చూడవా. క్యా తుమ్ టీవీ నహి దేఖ్తే హో. నువ్వు రావా. క్యా తుమ్ నహి ఆతే హో. నువ్వు వెళ్ళవా. క్యా తుమ్ నహి జాతే హో. తుమ్ నహి ఆతే హో అంటే నువ్వు రావు, దానికి ముంగట క్యా పెట్టండి. క్యా తుమ్ నహి ఆతే హో అంటే నువ్వు రావా. అర్థమైందా? నెగిటివ్ సెంటెన్స్కి ముంగట క్యా అనే వర్డ్ని పెట్టేస్తే అది కాస్త నెగిటివ్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్గా నకారాత్మక ప్రశ్నవాచక వాక్యగా మారిపోతుంది. ఓకేనా? స్త్రీలింగ్ చూద్దాము. క్యా తుమ్ క్రికెట్ నహి ఖేల్తీ హో. క్యా తుమ్ క్రికెట్ నహి ఖేల్తీ హో. డోంట్ యూ ప్లే క్రికెట్. డోంట్ యూ ప్లే క్రికెట్. కంపారిజన్ చూద్దాము. తు అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఎండింగ్స్, వర్బ్ ఎండింగ్స్ బాగా గుర్తుంచుకోండి. వర్బ్ ఎండింగ్ని బట్టే ఆ సెంటెన్స్ కరెక్టా రాంగా అన్నది డిసైడ్ అవుతుంది. నేను చెప్పాను తు, వహ్, యహ్ ఇంకా సింగిల్ నేమ్ వీటన్నింటికి ఎండింగ్లో తా, హై అనే అక్షరాలని యాడ్ చేయాలి.
అర్థమైందా? స్త్రీలింగ అయితే తీ హై అనే అక్షరాల్ని యాడ్ చేయాలి. తూ క్యా కర్తా హై. చూడండి, తూ అనే సబ్జెక్టు ముందర వచ్చినప్పుడు ఎండింగ్లో ఏం రావాలి? తా హై. ఓకేనా? తూ క్యా కర్తా హై, నువ్వేం చేస్తావు. తుమ్ వస్తే తుమ్ క్యా కర్తే హో. ఎందుకంటే రూల్, తుమ్ అనే సబ్జెక్టు స్టార్టింగ్లో ఉంటే ఎండింగ్లో తే హో అనే రావాలి. అది గ్రామర్ రూల్ కాబట్టి. ఒకవేళ వహ్ అనే సబ్జెక్టు స్టార్టింగ్లో ఉంటే వహ్ క్యా కర్తా హై అంటే సబ్జెక్టుని బట్టి వర్బ్ అన్నది మారుతూ ఉంటుంది. ఓకేనా? అంటే సబ్జెక్టుని బట్టే వర్బ్ ఎండింగ్స్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. దీన్నే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటాము అని చెప్పేశాను ఆల్రెడీ. వహ్ క్యా కర్తా హై, అతను ఏం చేస్తాడు. అదే స్త్రీలింగ్ అయితే వహ్ క్యా కర్తీ హై. సో ఈ కర్తీ ఎందుకు యూజ్ చేసాము? సబ్జెక్టు ఆమె అని ఉంది కాబట్టి. అంటే సబ్జెక్టుని బట్టి వర్బ్ని మారుస్తూ ఉండాలి మనం. सी द डिफरेंस. तू करता है, तुम करते हो, वह करता है. ఫీమేల్ అయితే करती है. ఇంకా మీకు ఇక్కడ రామ్ అనే సబ్జెక్ట్ వచ్చినా రూట్ వర్బ్ పక్కన తాహై వస్తుంది. యహ్ అనే సబ్జెక్ట్ స్టార్టింగ్లో వచ్చినా సరే రూట్ వర్బ్ పక్కన తాహై తీహై అనే అక్షరాలే వస్తాయి. ఓకేనా? సో డే 4లో తాతి తేలు ఎలా మారతాయో చూసాం కదా. ఈ డే 4 సిరీస్లో ఇప్పటి వరకు నేర్చుకున్న కాన్సెప్ట్స్ని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే హిందీ స్పీకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.